డాక్టర్ గారు, ధ్యానంతో దేవుడికి దగ్గరవుతామని నిష్టగా చేస్తే ఆయన అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉంటుందని అంటుంటారు. ఇటువంటి వాళ్ళ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? ప్రమీల, ధ్యానం దీన్నే మెడిటేషన్ అంటారు. ఈ మెడిటేషన్ చేయటంతో ఆ చేసేటప్పుడు భగవంతుడిని మనసులో పెట్టుకుని ఆ భగవంతుడికి కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే, అంటే మెడిటేషన్ చేస్తే పరమాత్ముడికి దగ్గర అవుతారు, దేవుడికి దగ్గర అవుతారు. వీళ్ళే పరమాత్మ స్వరూపులుగా కూడా మారుతారు అనేటువంటి భావజాలం ఉంది. దాని గురించి ధ్యానంకి ఎటువంటి అంటే మెడిటేషన్కి ఎంత గొప్పదనం ఆపాదించారని ఎంత అది కాదు. అయితే ఒకటి మాత్రం తర్వాత అన్నీ చెప్తాను. యోగా కూడా అంతే. యోగా గురించి కూడా యోగా చేస్తుంటే యోగా అంటే స్ట్రెచ్ ఎక్సర్సైజ్. మనం కాలేజీల్లో హై స్కూల్లో చదువుకున్న రోజుల్లో డ్రిల్ చేయించేవారు. స్కూల్లో డ్రిల్. ఇప్పుడు డ్రిల్కి ఎక్కడ అందరూ జైళ్ళల్లో ఉన్నట్లుగానే బందీలు అయిపోయి 4 గదుల మధ్య ఉంటున్నారు. కానీ ఆ రోజుల్లో ఆట స్థలం ఉండేది, డ్రిల్ చేయించే రోజు ఫస్ట్ డ్రిల్ ఉండేది, డ్రిల్ క్లాస్ 1 గంట సేపు డ్రిల్ క్లాస్ ఉండేది, డ్రిల్ చేయించేవారు. ఆ చేతులు కాళ్ళు ఊపడాలు, ఎత్తడాలు, దంపడాలు, వంగడాలు, లేవడాలు, గంతులు వేయాలి, కాళ్ళు ఊపడాలు, లేతాలు, ఇవన్నీ అప్పుడు ఉండేది. ఆ డ్రిల్ ఏంటి? స్ట్రెచ్ ఎక్సర్సైజ్. దానివల్ల మనకి ఏంటి అవుతుంది, పిల్లల్లో ఆ ఎదిగే వయసు, చిన్నపిల్లప్పుడు 12 ఏళ్ళ వయసు నుంచి 18 ఏళ్ళ వయసు వరకు గ్రోత్ పీరియడ్. ఎప్పుడైతే ఈ స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేస్తామో బోన్స్ అన్ని చక్కగా ఎదుగుతాయి, బలంగా తయారవుతాయి, కండరాలు బలంగా తయారవుతాయి, బాగా ఎదుగుతాయి, చక్కగా హెల్దీగా తయారవుతాయి. మళ్ళీ అలాగే హార్మోన్స్ అన్నీ కూడా చక్కగా యాక్షన్లోకి వస్తాయి. అంటే ఎక్సర్సైజ్ అనేది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా అవసరం. ఎక్సర్సైజ్ అంటే ఈ డ్రిల్ అనేది, దాన్నే ఆ డ్రిల్కి సంబంధించిన ఇక సూర్య నమస్కారాలు అని చెప్పి ఇవన్నీ చెప్పి అలా చెప్పి ఈ రకంగా చెప్పేసి ఈ ఆసనం చెప్పేసేసి యోగాసనాలు చెప్పి చివరికి ఓంకారనాదం పెట్టి దాంట్లో ఆ ఓంకారనాదంతో యోగాతో మనం ఏదో పరమాత్ముడిని మన సొంతం చేసుకుంటా అదే పరమాత్మలో లీనమవుతాం అనే లెవెల్లోకి తీసుకెళ్ళిపోయారు యోగాని పేరు పెట్టి. అవన్నీ డంపకు. అదే ఈ విషయాల నుంచి ముందు ఈ ధ్యానం గురించి చెప్తారు చూసావా, దాని గురించి చెప్తాను. తర్వాత అసలు ఈ మెడిటేషన్ అనేది కానీ లేదా యోగా గురించి కానీ మామూలుగా మనం చేసే ఎక్సర్సైజులే స్ట్రెచ్ ఎక్సర్సైజులు, అలాగే బ్రీదింగ్ ఎక్సర్సైజ్ 2 ఉన్నాయి. బ్రీదింగ్ ఎక్సర్సైజ్ దీన్ని ప్రాణాయామం అంటారు, యోగాలో ప్రాణాయామం అంటారు. రెండోది స్ట్రెచ్ ఎక్సర్సైజ్ యోగా అంటారు. ఇక కళ్ళు మూసుకుని ధ్యానం చేయడాన్ని అది మామూలుగా బ్రీదింగ్ ఎక్సర్సైజ్ కళ్ళు మూసి చేయడం ఏమంటాం, దాన్ని వాళ్ళు మెడిటేషన్ అంటారు. ఇప్పుడు ఆస్తికులు చెప్పే దాన్ని బట్టి వాళ్ళు చెప్పే భాష ఏంటో, వాళ్ళు ఎంత బోగస్ కబుర్లు చెప్తారో ఆస్తికులు చెప్తాను. తర్వాత అసలు విషయం నేను చెప్తాను. నేను యోగాసనాల్లో ధ్యానానికి ఒక ప్రత్యేకమైన స్థానం. యోగాసనాలు అంటారు. యోగాసనాల్లో యోగాంతం, యోగాలో ధ్యానానికి అంటే మెడిటేషన్కి ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఉంది. ధ్యానం అంటే మెడిటేషన్ రెండు చాలా కామన్గా ఉంది, ధ్యానం కూడా అవుతుంది. ధ్యానం మనస్సుని శరీరాన్ని శాంతపరుస్తుందట. ధ్యానం చేసేటైతే మనసు ప్రశాంతం అవుతుంది, శరీరం కూడా శాంతం అవుతుంది. శరీరాన్ని పుష్కలంగా ప్రాణశక్తిని అందిస్తుంది. ప్రాణశక్తి మనలో ఉన్న అంటే ప్రాణశక్తి ఉందన్నమాట. ఆ ప్రాణశక్తిని అందిస్తుంది. ఏది? యోగా. శరీరాన్ని తేజస్సుతో నిలుపుతుంది. తేజస్సు ఎందుకంటే భగవంతుని యొక్క ఆశీస్సులు వస్తాయి కదా. యోగా చేయడంతో భగవంతుని ఆశీస్సులు వస్తాయి. ఎందుకంటే భగవంతునికి దగ్గర అవుతావు నువ్వు, భగవంతుని కృప వస్తుంది, భగవంతుని నువ్వు దర్శిస్తావు అన్నమాట. యోగా చేయడంతో భగవంతుని దర్శించాడు కదా, నువ్వు వాడితో ఒకసారి నీలో అక్కడ ఇది వస్తుంది, తేజస్. ఆ భగవంతుడి యొక్క ఇది నీకు వస్తున్నాడు. అంతే నీళ్ళు ఏమొస్తుంది? తేజస్సు వస్తుంది. ధ్యానం చేయడంతో కొంతకాలానికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం అంటే నీ గురించి తెలుస్తుంది. నువ్వేమిటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరు నువ్వు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళతావు, ఇది ఆత్మజ్ఞానం అన్నమాట. నువ్వెవరు వేసులు? అహం బ్రహ్మాస్మి, నువ్వే దేవుడివి, నీలోనే దేవుడు ఉన్నాడు,
అంచేత ఆ దేవుణ్ణి దర్శించాలంటే యోగా కావాలి. నీలో దేవుణ్ణి చేయాలంటే యోగా, అది దేవుని మనసు పెట్టుకో. ప్రకృతి బంధాల నుండి విడిపడి స్వేచ్ఛా జీవితాన్ని జీవాత్మ పొందేలా ధ్యానం సహకరిస్తుంది. మనం ఇక్కడ ఈ రకమైన ఇహలోకంలో ఉన్నటువంటి ఈ రకమైన సుఖాలన్నింటినీ వదిలేసేసి ధ్యానం చేసేట్లయితే ఈ ఆ ఒక రకమైన జీవాత్మ ఆత్మ పరమాత్మ దగ్గరికి వెళుతుంది. ఉదయం ఇది టైం కూడా చూడు, ఉదయం 4 గంటల నుండి మెడిటేషన్ ఎప్పుడు చేయాలి? ధ్యానం ఉదయం 4 గంటల నుండి 8 గంటల లోపు టైం. అదే ఉదయం 4 గంటల నుంచి 8 గంటల లోపు, సాయంత్రం 5:30 నుండి రాత్రి 8:30 వరకు భూమిపైన దైవశక్తి ఎక్కువగా ప్రసరిస్తుందంట. మరి దేవుడు సర్వవ్యాప్తము అన్నీ అంటారు, మరి సర్వవ్యాప్తం మరి కొన్ని ఇరవై ఉంటారు తక్కువ. ఇక్కడ చూడు, ఉదయం 4 గంటల నుండి 8 గంటల లోపు, సాయంత్రం 5:30 నుండి రాత్రి 8 గంటల వరకు భూమిపై దైవశక్తి ఎక్కువగా ప్రసరిస్తున్నాడు. ఆ సమయంలో ధ్యానానికి మంచి అనుకూలమైన సమయమట. మరి దేవుడు దగ్గరలో కనబడుతుంటారు కదా, అది భగవంతునికి నమస్కారం చేసి మళ్ళీ నమస్కారం చేయాలి. కళ్ళు మూసుకుని ఛాతీ మధ్య భాగంలో కానీ కనుబొమ్మల మధ్య భాగంలో కానీ దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న చల్లని సూర్యుడు ఉన్నట్లుగా భావించాలి. కళ్ళు మూసుకో. ఇక్కడ సూర్యుడిని మళ్ళీ వేడిగా ఉంటాడు, చల్లని సూర్యుడు చల్లబడిపోతే ఇంకేముందా? అసలు ప్రకృతి అయిపోయింది, భూమి ఉండదు, నువ్వు ఉండదు, నేను ఉండవు. కానీ నువ్వు ఊహించాల్సిన ఏంటి? సూర్యుడు అంటే వేడిగా ఉంటాడు అనుకోకుండా ఛాతీ మధ్యలో కానీ ఇక్కడ కానీ 2 కనుబొమ్మల మధ్య కానీ చల్లని సూర్యుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నట్లు భావించాలి. అంటే ఊహల్లోనే సూర్య రూపంలో ఉన్న పరమాత్మ నుండి అక్కడ సూర్యుడు మనకి ఏది మనం ఊహించమన్నాడు. ఇక్కడ కానీ సూర్యుడు ఉన్నాడు అన్నాడు, చల్లని సూర్యుడు. ఆ సూర్యుడి రూపంలో పరమాత్మ. నువ్వు ఏదైతే ఊహించుకున్నావో అది పరమ. ఎందుకంటే దేవుడి రూపం చెప్పలేరు కదా. మరి అంచేత ఆ దేవుడి రూపం ఎస్కేప్ ఉంది ఇక్కడ. అంచేత సూర్యుడిని చూస్తున్నావు కనుక సూర్యుడిని ఊహించుకుని సూర్యుడు చూసుకున్నావు. సూర్య రూపంలో ఉన్న పరమాత్మ నుండి వర్షం కురుస్తున్న మాదిరిగా తెల్లని ప్రకాశవంతమైన కిరణాలు శరీరం చుట్టూ వ్యాపిస్తున్నట్లు అనుభూతి పొందాలి. చూడు ఎలా ఉందో, నువ్వు అన్నీ ఊహించుకోవాలన్నమాట. ఫ్యాంటసైజ్ చేయాలి. ఫ్యాంటసైజ్ ఎలాగది? సూర్య రూపంలో ఉన్న పరమాత్మ నుండి సూర్యుడు కదా ఇక్కడ, సూర్య రూపంలో పరమాత్మ నుండి వర్షం కురుస్తున్న మాదిరిగా తెల్లని ప్రకాశవంతమైన కిరణాలు శరీరం చుట్టూ వ్యాపిస్తున్నట్లు అనుభూతి పొందాలట. ఆ కిరణాలు చల్లని ప్రశాంతతను కలిగిస్తున్నట్లు ఆహ్లాదంగా ఉండాలి. ఊహించుకో. వాళ్ళు పెట్టి నీకు ఆ చల్లని కిరణ, అబ్బా ఎంత హాయిగా ఉంది. దీన్ని ఏమంటారు? హిప్నోసిస్, సెల్ఫ్ హిప్నోసిస్ నిజం ఎందుకు అవుతుంది? ఊహ, కల్పన, భావం. అదేనా సెల్ఫ్ హిప్నోసిస్ మనమే చూసేది. కానీ దాన్ని ఏమన్నారు వీడు? మెడిటేషను, భగవంతుని సాక్షాత్కరించడం అంటారు. అంచేత ఆ కిరణ చల్లని ప్రశాంతత కలిగిస్తున్న ఆహ్లాదంగా ఉండాలట. మనసుని ఇతరత్రా ఇటువంటి ఆలోచనకి తావివ్వకుండా పరమాత్మ నుండి ఓం అనే దివ్యనాదం వినిపిస్తున్నట్లుగా భావించాలట. ఇప్పుడు సెల్ఫ్ హిప్నోసిస్, నువ్వు దేవుడి నుంచి ఓం అని వస్తున్నట్లుగా ఓంకారం అనేది నీకు వస్తున్నారు అని ఊహించుకో. ఎప్పుడైనా హిప్నోసిస్ చూస్తే నేను చెప్పేది నీకు అర్థమవుతుంది. హిప్నోసిస్లో వాడు ఎలా చేస్తాడు. అలా ప్రతిసారి ఓంకారనాదం ఇచ్చినప్పుడల్లా కొన్ని కోట్ల కాంతి కిరణాలు శరీరం అంతా వెదజల్లినట్లు భావించాలట. ఆహా, ఎంత చల్లని కిరణాలు వేస్తున్నాయి అనుకోవాలి. ధ్యానం చేసినంతసేపు గది చీకటిగా ఉండే మంచిదట. ఆ గదిలో ధ్యానం చేసిన వ్యక్తి తను ఒక్కడే ఉన్నట్లు, భగవంతుడు తనతోనే ఉన్నట్లు అనుభూతిని పొందాలట. అలా ధ్యానం ఎంతసేపు చేస్తే అంత మంచిదట. ఇది మెడిటేషన్. అంటే మెడిటేషన్ ఈజ్ ఎ సెల్ఫ్ హిప్నోసిస్. మెడిటేషన్ ఎందుకు చేయాలి? ఇప్పుడు నువ్వు హిప్నోటిస్ట్ దగ్గరికి వెళ్తే నువ్వు సాయం సంధ్య ఓ సముద్రుడిన కూర్చున్నావు, కళ్ళు మూసుకో. సముద్రంలో ఆ కెరటాలు అలా ఎగిరిపడుతున్నాయి,
ఆ కెరటాల పైన తెప్పలు ఇలా ఏవో ఎగిరిపడుతున్నాయి, చేపలు ఎగిరిపడుతున్నాయి, పావురాలు ఎగిరిపడుతున్నాయి, చక్కటి దిగి వస్తుంది, చల్లని గాలి చిన్న నీ చెంపల్ని తాగుతుంది, ఆ పావురాలని మీద వచ్చి ఎగురుతూ వాటి రెక్కలతో నిన్నెంతో చేసినట్లున్నాయి. అలా ఊహించుకొని చెబుతాడు హిప్నోటిస్ట్. లేదా నువ్వు గులాబీ తోటలో, మల్లె తోటలో, సంపిగ తోటలో ఉన్నాను ఊహించుకో. ఊహిస్తే ఆ వాసనలు, మల్లెల గుబాడింపు, సంపింగల సువాసనలు ఇవన్నీ నీకు వస్తున్నాయి చూడు, పరవశించిపోతుంటావు చూడు, అవునా కాదా అవునా కాదా అంటాడు. రెచ్చగొట్టేస్తాడు అప్పుడు హిప్నోటిస్టు. అవును అవును నిజమే, సంపెంగ వాసన వస్తాయి మళ్ళీ వస్తున్నాయి. అది ఏంటి అది మనిషిని ఆ రంగం హిప్నటైజ్ చేయడం అంటారు. లేదు ఊహించుకునే కదా వస్తుంది. ఫ్యాంటసీలు ఏం ఊహించుకోవడం, ఊహాసుందరులు లేకపోతే మన్మధులు. ఆడవాళ్ళకి మన్మధుడు, కుర్రవాడికేమో ఊహాసుందరి. అవి కూడా ఇప్పుడే అక్కడ దేవుడు కదా. అక్కడ వీళ్ళు చూస్తేనేమో వీళ్ళు ఇంతకంటే దేవుడి కంటే ఈ స్వప్న సుందరులను వీళ్ళని ఊహించుకోవడం ఎక్కువ. అసలు ఎంతమంది ఫ్యాంటసీలు పోతున్నారు కుర్రోళ్ళు కుర్రములు. ఫ్యాంటసైజ్ చేయడం మనిషికి ఫ్యాంటసీ అనేది కూడా ఒక రకమైన రిలీఫ్. ఫ్యాంటసీస్ కూడా సైకలాజికల్ రీత్యా మనిషికి నువ్వు ఫ్యాంటసైజ్ చేస్తే నీకున్న టెన్షన్స్ అన్నీ రిలీఫ్ వచ్చేస్తాయి. ఎందుకని బ్రేక్ ఇచ్చావు, నీ స్ట్రెస్కి బ్రేక్ ఇచ్చావు, వాటిని ఒక్కసారి బుర్రలోంచి తొలగించావు. నీ బుర్రలో ఏ స్ట్రెస్ అయితే ఉందో ఆ స్ట్రెస్ నేను ఇబ్బంది పెడుతూ ఉంటుంది, నేను బాధ పెడుతూ ఉంటుంది. ఫ్యాంటసైజ్ చేసినప్పుడు కల్పనలో ఉన్నప్పుడు, ఆ ఫ్యాంటసీ అంటే కల్పనలో ఊహల్లో ఉన్నప్పుడు నీకు బాగా ఊహించేసుకో, ఇలా ఉంది అలా ఉంది, ఆహాహా నేను చేసి లేదా ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఒకరు కట్టిగా కౌలించుకున్నాం, ముద్దు పెట్టుకున్నాం, ఆహా ఇలా చేసాం అలా చేసాం అనుకున్నారు చాలు, చాలా చక్కగా ఉంటుంది. అనుకునిగా చేస్తే మెడిటేషన్ కూడా అంతే. అంతేగాని ఊహించుకో, చెయ్యి అలా చెయ్యి అంటారు. ఏముంది హిప్నటైజ్ చేసి దాన్ని సెల్ఫ్ హిప్నోసిస్ అంటాం. అంచేత భగవంతుడినే ధ్యానించడం వల్ల మనసు పేకోవడం కోసం దీన్ని ఏమంటాం మేము, దీన్ని ఫ్యాంటసీ చేయడం అంటాం. మెడికల్ ల్యాంగ్వేజ్లో ఫ్యాంటసీస్తే నీకు ఆ స్ట్రెస్ బ్రేక్ అవుతుంది, టెన్షన్స్ బ్రేక్ అవుతాయి, హాయిగా రిలీఫ్ వస్తుంది. దానికి మెడిటేషన్ పేరు పెట్టి దానికి ఎక్కలేని గొప్ప పేరు చేసి ఓంకారనాదాలు పెట్టేసి భగవంతుడిని ఊహించుకొని భగవంతుడి దగ్గరికి వచ్చినట్టు చెప్పి భగవంతుడి వస్తాడని నమ్మకం కలిగించేసేసి మనుషుల్ని మూఢులుగా తయారు చేయడం. ఆ మెడిటేషన్ అనేది మనుషుల్ని మూఢులుగా తయారు చేయడం అంతే. అంతే అలాగా కొందరు ధ్యానంలో పరమాత్మ మీద కాకుండా శ్వాస మీద ధ్యాస పెట్టమంటారు. కొందరు శ్వాస మీద ధ్యాస, ఆ శ్వాస మీద ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మెడిటేషన్ ఇందాక మనం అలా చెప్పాం. ఇప్పుడు ఇంకోటి ఉంది మెడిటేషన్లో, శ్వాస మీద ధ్యాస. కళ్ళు మూసుకో, ఈ ముక్కు మూసుకో, ఈ ముక్కుతో గాలి నిండుగా పీలు, బాగా గట్టిగా పీలు, ఆ పీల్చడానికి డాప్రం పొట్టలు రావాలి అని శ్వాస పీల్చిన గాలి, మళ్ళీ ఇది మూసిని దీంతో వదిలిపెట్టు, నిండుగా పీలు, పూర్తిగా వదులు. ఈ రంగా ఒక 5 నిమిషాలు చేసినట్లయితే నీకు స్ట్రెస్ అంతా పోతుంది. ఇది మామూలు మెడిటేషన్, ఇది మాట చెప్పేది. కానీ వీళ్ళు చెప్పేది కూడా శ్వాస మీద ధ్యాస కూడా మళ్ళీ పరమాత్మ వెళ్ళి. ఇంకా ఎందుకు అసలు మనుషుల్ని ఎందుకంత మూఢంగా ఉంచాలి అది నేను అడుగుతున్నాను. మెడికల్ సైన్స్ ప్రకారంగా అడుగుతున్నాను. ఈ లేనిపోని భగవంతుని భగవంతుని అబద్ధంతో కూడుకున్న భగవంతుని ఎందుకు తీసుకురావాలి? నువ్వు ఇలాగా సెల్ఫ్ ప్రొసెస్లో ఎన్నో గులాబీ తోటలో కూర్చొని మల్లె పూలతో తోటలో కూర్చున్నావు, మళ్ళీ సొంపకి చెట్టు కింద ఉన్నావు, ఆ వాసన చూస్తున్నావు, ఎప్పుడు చేసుకో. ఎందుకు మనుషుల్లో మౌఢ్యాన్ని పెంచడానికి మెడిటేషన్, అది జస్ట్ రిలీఫ్ కోసే కదా. అంచేత కొందరు ధ్యానంలో పరమాత్మ మీద కాకుండా శ్వాస మీద ధ్యాస పెట్టమంటారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంటారు. మనిషి జీవించడానికి మూలం ప్రాణం. ప్రాణం ఉంటేనే చైతన్య జీవి. ధ్యానం చేస్తున్నప్పుడు ప్రాణం జీవుడి నాసికారాన్ని చూడు గమనించా. శ్వాస మీద శ్వాసలో మళ్ళీను ధ్యానం చేస్తున్నప్పుడు అంటే గాలి పీల్చులేదు కలిమి చేస్తున్నప్పుడు ప్రాణం
జీవుడి నాసికారంధ్రాల ద్వారా దేహంలోకి ప్రవేశించి దేహమంతా ప్రయాణించి దేహానికి ప్రాణశక్తిగా పూరించి మనిషి తేజవంతం చేస్తుందంట. గాలి పీల్చుంటే దానికి ఎంత పెట్టాడు చూడు. గాలి పీల్చుతుంటే ఆ గాలి పీల్చినేంటి ప్రాణం జీవుడి నా ప్రాణం జీవుడి నాసికారంధ్రాల ద్వారా దేహంలో ప్రవేశించి ప్రాణం అంట. మన ప్రాణం ఉండబట్టే చేస్తాం, సత్య చేస్తాం ఏంటి? బతుకున్నవాడు ప్రాణం వాడే చేస్తాడు. ప్రాణం చేయడం ఏంటి? దూరం పోలికి రావడం ఏంటి? ధ్యానం చేస్తున్నప్పుడు ప్రాణం జీవుడి నాసికారంధ్రాల ద్వారా దేహంలో ప్రవేశించి దేహమంతా ప్రయాణించి దేహానికి ప్రాణశక్తిగా పూరించి మనిషి తేజవంతం చేస్తుందట. ప్రాణం ఉండే చేస్తున్నాడు, చచ్చిపోయాడు జీవుడు. బతుకున్నవాడే, వాడికి ప్రాణం ఉంది, ఇంకో ప్రాణం వెళ్ళడం ఏంటి అసలు? ఇలా ప్రాణం ముక్కు ద్వారా శరీరంలో ప్రయాణిస్తూ తిరిగి శరీరం నుండి బయటకు వస్తూ ఎంతో గొప్పతనాన్ని కలిగిస్తుందంట ప్రాణం. ప్రకృతిలో ఉన్న జీవ చైతన్య శక్తి, జీవనాధార శక్తి ధ్యానంతో అనుభూతుందంట. ధ్యానం వల్ల ఆధ్యాత్మిక ధ్యానం అలవాటమే కాక శారీరక దారుఢ్యం కూడా పెరుగుతుందట. ఇదమ్మా అంటే ఆస్తికత్వం మనుషుల్ని మౌఢ్యంలోంచి భగవంతుడితో ముడిపెట్టి ఏ రకంగా చేస్తుంది. అబద్ధాలు చెబుతూ మనుషుల్ని అబద్ధాలు చెబుతూనే. కొంతమంది ఏమంటారంటే వాళ్ళు చెప్తే కానీ చేయరండి, అందుకని వాళ్ళు చెప్పి చేస్తే అది ఆరోగ్యానికి మంచిది అవుతుంది. అంచేత స్ట్రెస్ తగ్గాలంటే ధ్యానం కావాలి కనుక ప్రాణాయామం అన్నాను, లేదా మెడిటేషన్ అనాలి. స్ట్రెస్ మన జీవితంలో ఎన్నో స్ట్రెస్ వస్తుంది కనుక, లేదా శ్వాస మీద ధ్యాస. ఇది ఇలా చెప్తే ప్రాణం చెప్తే అలా కబుర్లు చెప్తేనే చేస్తారండి అంటారు. కానీ ఆ రంగా మూఢనమ్మకాన్ని పెంచి పోషిస్తే అదే నిజం అనుకోవడం వల్ల సమాజ ప్రగతికి దెబ్బతింది. నిజం చెప్పు. నీలో స్ట్రెస్ ఉంది, ఆ స్ట్రెస్ తగ్గాలంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చెయ్యి, మనసు పెట్టి చెయ్యి చెప్పు. అది వల్ల లాభం ఎక్కువ. అంతేకాకుండా ప్రాణం లోపలికి వెళుతుంది, జీవుడు లోపలికి వెళుతుంది, తిరుగుతుంది, అంత ప్రాణం లోపల తిరిగి వస్తుంది. ఏంటి అన్సైంటిఫిక్ కబుర్లు? నేను నిజంగా నువ్వు స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేస్తే తప్పకుండా శరీరంలో మనకు 3 సర్క్యులేషన్ మెయిన్గా ఉంటుంది. ఏంటి? బ్లడ్ సర్క్యులేషన్, రెండోది లింఫాటిక్ సర్క్యులేషన్ అంటాం. బ్లడ్ సర్క్యులేషన్, లింఫాటిక్ సర్క్యులేషన్, దీంతోపాటు బ్రీజింగ్ ఉంటుంది, ప్రాణవాయువు. ఈ 3 మనిషికి చాలా అవసరం. అంతే బ్లడ్ సర్క్యులేషన్ చేస్తానుకో, ఎప్పుడైతే నువ్వు స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేస్తానుకో, చేసేటప్పుడు శరీరంలో ఉన్న కండరాలన్నీ, జాయింట్లన్నీ కూడా, బిగుసులన్నీ కూడా లూజ్ చక్కగా ఫ్లెక్సిబుల్ అయిపోయి అన్నీ చక్కగా ఫంక్షన్ చేస్తాయి. అదే కాకుండా ఎప్పుడైతే నువ్వు చేస్తావో శరీరంలో మామూలుగా కంటే 20 రెట్లు రక్తం తిరుగుతుంది, సర్క్యులేట్ అవుతుంది. ఇప్పుడైతే మరి నువ్వు గాలి ఎక్కువ తీస్తావు, ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తావు గాలి తీసినట్లయితే ఆ గాలి తీయడం వల్ల ఆక్సిజన్ ప్రతి కణానికి చేరుతుంది. మామూలుగా కంటే ఎక్కువ ఆక్సిజన్ వెళ్తుంది. ఎందుకంటే మామూలుగా కంటే నువ్వు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు 25 టైమ్స్ ఎక్కువ. నువ్వు అది రన్నింగ్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, ఏదైనా సరే, లేకపోతే మామూలు ఎక్సర్సైజ్ డ్రిల్ కావచ్చు, ఏ శారీరక సంబంధించిన వ్యాయామం ఏదైనప్పటికీ కండరాలన్నీ సాగుతాయి, ముడుచుకుంటాయి, జాయింట్లన్నీ సాగుతాయి, ముడుచుకుంటాయి. ఆక్సిజన్ తీసుకుంటాం, బ్లడ్ సర్క్యులేషన్ ఉంటే లింఫాటిక్ సిస్టమ్ అనేది వేరే ఉంది. ఆ లింఫాటిక్ సిస్టమ్ కూడా బాడీలో ఏం చేస్తుందంటే శరీరంలో జాయింట్లో అక్కడ ఉన్నటువంటి ఆ విష పదార్థాలను కూడా తీసుకుని వెళ్ళిపోయి అది మన లింఫ్ నోడ్స్ ఉన్నవన్నీ క్లీన్ చేస్తాయి, స్ప్లీన్ ఇవన్నీ కూడా ఇస్తాయి. బ్లడ్ సర్క్యులేషన్ ఎంత ఇంపార్టెంటో లింఫాటిక్ సర్క్యులేషన్ కూడా అంత ఇంపార్టెంట్. ఈ లింఫాటిక్ సర్క్యులేషన్ మనకి ఇమ్యూనిటీ అంటాం, ఆ ఇమ్యూనిటీని కాపాడుతుంది లింఫాటిక్ సిస్టమ్. మనలో ఉన్నటి విష పదార్థాలని శరీరం నుంచి తీసుకెళ్తుంది, జాయింట్లో వాళ్ళని తీసుకెళ్తుంది, దాన్ని లింఫాటిక్ సిస్టమ్ నుంచి స్ప్లీన్లోకి దాన్ని తీసుకెళ్ళి దాన్ని బాగు చేస్తుంది, డిస్ట్రాయ్ చేస్తుంది. లింఫ్ నోడ్స్ తీసుకెళ్ళి డిస్ట్రాయ్ చేస్తుంది. అంచేత ఎప్పుడైతే నువ్వు వ్యాయామం చేస్తావో, ఎక్సర్సైజ్ చేస్తావో, ఎప్పుడైతే అది ఆసనాలు కావచ్చు, వాకింగ్ కావచ్చు,
స్విమ్మింగ్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, లేదా నువ్వు ఆటలాడడం కావచ్చు, చెడుగుడు కావచ్చు, కబడ్డీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏది కాడు ఆడితే బ్లడ్ సర్క్యులేషను, లింఫాటిక్ సర్క్యులేషను, బ్రీదింగ్, ప్రాణవాయువు, ఈ 3 చక్కగా యాక్షన్లోకి వస్తాయి. వచ్చి హార్ట్ బాగా పనిచేస్తుంది, హార్ట్ బాగా స్ట్రెంగ్త్ అవుతుంది, బ్రెయిన్కి బాగా సర్క్యులేషన్, బ్రెయిన్ చాలా ఆరోగ్యంగా ఉంటుంది, శరీరంలో కండరాలన్నీ చాలా శక్తివంతంగా తయారవుతాయి, మొత్తం ఫీల్ గుడ్ హార్మోన్స్ చాలా దగ్గర రిలీజ్ అవుతాయి, మలినాలన్నీ కూడా క్లీన్ అవుతాయి, జాయింట్లన్నీ కూడా అక్కడున్న జాయింట్స్లో చేరిపోతాయి కొన్ని విష పదార్థాలు లాంటివి మెటబాలిజం వల్ల, వాటన్నిటిని క్లీన్ చేయడం. లింఫాటిక్ సిస్టమ్ చాలా చక్కగా మనలోని ఇమ్యూనిటీ కాపాడుతుంది, వ్యాధుల నుంచి రక్షణ చేకూరుతుంది. ఇది మెడికల్ సైన్స్, ఇది సైన్స్. ఇది చెప్పు, ఉన్నమాట సరిగ్గా చెప్పు, సైన్స్ చెప్పు. అంతేగాని పనికిరాని ఈ దేవుడు, ప్రాణము, జీవుడు, ఎందుకు ఈ కబుర్లు? బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తావు, నువ్వు కళ్ళు మూసిన చాలా శ్వాస వేసి నిండుగా గాలి తీసుకుని చెయ్యి, చేస్తే నీకు గాలి మీద చూస్తుంటే మనసులో బ్రేక్ అవుతుంది. డైవర్షన్, నీకు రొటీన్గా ఉన్న భావాల నుంచి నువ్వు బ్రేకింగ్ వస్తుంది, బ్రేక్ అవుతుంది. అది చెప్పు. అదే నాస్తికత్వానికి ఆస్తికం తేడా. నాస్తికత్వం ఫ్యాక్ట్ చెప్తుంది, నిజాలు చెప్తుంది, ఆ నిజాల ప్రకారం ఏది సరైందో అది చేయిస్తుంది నాస్తికత్వం. ఆస్తికత్వం అబద్ధాలతో మనుషులు అది నిలవదు, అబద్ధాలతో చెంద ఏది కూడా నిలబడదు. కొంతకాలమే బాగుంటుంది కానీ అబద్ధం చేసి ఏది నిలబడదు. ఇప్పుడు ఈ మెడిటేషన్ గురించి చెప్పేదంతా ఎంతకాలం ఉంటుంది? ఇది ఉండదు. సైన్స్ రెండో పక్క ఎంతో చెప్తుంది. సైన్స్ ఎంతో వివరంగా స్ట్రెచ్ ఎక్సర్సైజు, బ్రీతింగ్ ఎక్సర్సైజు, దాని ద్వారా నీ ఆరోగ్యం బాగుపడుతుంది ఉన్నది. అది జనాలు తేలిక అర్థం చేసుకుంటే ఎడ్యుకేషన్ ఎక్కువైపోయింది, సైన్స్ బాగా చదువుతున్నారు జనాలు, మెడికల్ నాలెడ్జ్ పెరిగింది, సైంటిఫిక్ నాలెడ్జ్ పెరిగింది. ఈ బోగస్ కబుర్లు ఎంతకాలం వింటారు? ఈ బోగస్ కబుర్లతో జనాలను ఎంతకాలం బురిడి కొట్టించాలనుకుంటావు నువ్వు? కదరదు. అంచేత ఈ మెడిటేషన్ ధ్యానం గురించి చెప్పేవన్నీ కూడా అర్థం లేనివి, అభ్యుదయానికి అడ్డుకట్టి వేసేవి. వాటిని దూరం చేసి సరైనటువంటి సైంటిఫిక్ నాలెడ్జ్తో స్ట్రెచ్ ఎక్సర్సైజ్ తెలుసుకోండి, బ్రీదింగ్ ఎక్సర్సైజ్ తెలుసుకోండి, దాన్ని ప్రాక్టీస్ చేయండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మంచిగా ఉండండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.